మంచి ఫుడ్ తింటే మనిషి అన్ని రకాలుగా గట్టిగా ఉంటాడు. జంక్ ఫుడ్ వల్ల మగవాళ్లపై పెద్ద దెబ్బ పడుతుందని బాంబు పేల్చారు అమెరికా శాస్త్రవేత్తలు. నాన్న అని పిలిపించుకోవాలన్న కోరిక ఉంటే కుర్రకారు జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తింటే టెస్టికల్ సైజు, వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి సంతాన సాఫల్య శక్తి క్షీణిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. 18 నుంచి 20 ఏళ్ల కుర్రాలపై రీసెర్చ్. 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న 2935 మందిపై అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్లు పరిశోధనలు చేశారు. ఓ మిలిటరీ ఎంట్రన్స్ కోసం హాజరైన సందర్భంలో వారందరి ఆరోగ్య స్థితితో పాటు వృషణాల సైజు, వీర్యం కౌంటు, వీర్యకణాల ఆకృతి, వాటి స్విమ్మింగ్ సామర్థ్యం వంటి వాటినన్నిటినీ పరిశీలించారు. వారి డైట్ వివరాలను అడిగి తెలుసుకున్నట్లు రీసెర్చ్ ని లీడ్ చేసిన డాక్టర్లు తెలిపారు. ఏం తినాలి, ఏం తినకూడదు. జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే వీర్యకణాల కౌంట్ తగ్గుతుంది. అలాగే వృషణాల సైజు కూడా చిన్నగా ఉంటుంది. పిజ్జా, బర్గర్స్, చిప్స్, రెడ్ మీట్, బ్రెడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటి ఫుడ్స్ అతిగా తింటే మగవాళ్లలో వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడే సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి శాశ్వతంగా దెబ్బతింటుంది. చేపలు, చికెన్, ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు రెగ్యులర్ గా తీసుకుంటే సంతాన సాఫల్య శక్తి పెరుగుతుంది. బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకుంటే వృషణాల సైజు మంచిగా ఉండటంతో పాటు వీర్యకణాల ఉత్పత్తి బాగుంటుంది. పూర్తి వెజిటేరియన్ సెకండ్ ప్లేస్. కూరగాయలు, ఫ్రూట్స్తో పాటు చేపలు, చికెన్ లాంటి వాటితో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే వారికి నానా అయ్యే సామర్థ్యం ఎక్కువగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పూర్తిగా వెజిటేరియన్ డైట్ తీసుకునే వారి టెస్టికల్ సైజు, వీర్యకణాల ఉత్పత్తి సామర్థ్యం సెకండ్ ప్లేస్ లో ఉండగా జంక్ ఫుడ్ అధికంగా తీసుకునే వాళ్ళు లాస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. హెల్తీ ఫుడ్ తింటే ఎంత, లేకుంటే ఎంత? హెల్తీ డైట్ తీసుకునే మగవాళ్లకు వృషణాల సైజు 13.7 ml గా ఉంటుంది. ఒకసారి స్పెర్మ్ లో 16.7 కోట్ల వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి. రోజు ప్రాసెస్డ్ ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారికి 13.1 ml సైజులో వృషణాలు ఉంటాయి. అలాగే 12.2 క్రోర్స్ వీర్యకణాలు ఉత్పత్తి అవుతాయి.